దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యానికి మద్దతు ధర కల్పించకుండా కల్లిబుల్లి మాటలు చెప్తోందని, 10,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వమే అని అన్నారు. జిల్లా సూర్యరెడ్డి గారు, మోనావతి నరసింహనాయక్ గారు. సరే మీరు అన్నట్టు 500 కూడా కొంతమంది దగ్గర తీసుకోవాలి. మీరు అన్నాక తీసుకున్నాం. నేను 500 ఇస్తాడు. ఇంకోటి కొత్తది ఊళ్ళో మూడైంది సార్. ఫోటో తీసుకున్నాం. ప్రభుత్వ పరంగా నడిచినట్టు కలెక్టరు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సర్పంచి, ఎంపీటీసీ అధికారులు కూడా రంజాన్ పండుగలో మీతోటి పాల్గొని మీతోటి కలిసి భోజనం చేసి పేద మహిళలకు, పేదవాళ్లకు బట్టల పంపిణీ చేసింది ఏకైక రాష్ట్రం కేసీఆర్ రాష్ట్రం. మీరు చదువుకోవాలి, చదువు లేకపోతే గౌరవం ఉండదు. ముస్లింస్ పేదవాళ్ళు ఏం చేస్తారంటే రిక్షా దొరికేదంటే రిక్షానే మన కొడుకుని వెళ్తారు, ఆటోలే వెళ్తారు, సైకిల్ షాప్ రిపేర్ ఉంటే సైకిల్ షాపే వెళ్తారు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 150 రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి 150 మైనార్టీ స్కూల్ ఉన్నది. 1,30,000 ఖర్చు పెడతాను ఒక్కొక్క పిల్లకు సంవత్సరానికి. వాళ్ళే ఇంకా సీట్లు కూడా ఖాళీ కావాలి. చదువు ప్రభుత్వం సరిస్తుంది, రూపాయి ఖర్చు లేకుండా బట్టలు పెడతాను, తిండి పెడతాను, పుస్తకాలు కొనిస్తాను మీకోసం. కేసీఆర్ గారు ఇంత మీ పడితనం నుంచి బయటపడాలని ఒక మంచి ఉద్దేశంతో కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గంలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ పెట్టారు. ఈ మైనార్టీ పెట్టే అవకాశం లేకుండే, ఈ మసీదులకు కానీ చర్చిలకు కానీ పెట్టే అవకాశం లేకుండే. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ప్రభుత్వ పైసలు కూడా మసీదు పెట్టినందుకు ఆర్డర్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్.